అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు వాక్య అంశము దానియేలు 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాము. నీవు అనుదినము సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఎవరైతే అనుదినము దేవుని సేవిస్తున్నారో ఆ దేవుడే వారిని రక్షిస్తాడు. ఎందుకంటే దేవుణ్ణి సేవించేవారు దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉంటారు. ఎవరైతే అనుదినం దేవుణ్ణి సేవించేవారుగా ఉంటారో వారు ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామనే ఐహిక విచారాలు లేనివారుగా తమ యొక్క మనస్సు దేవుని మీద పెట్టేవారుగా ఉంటారు. ఇందుకు మన యొక్క జీవితంలో బాధలు కలుగుతున్నాయి, ఇందుకు వేదన కలుగుతుందంటే ఈ లోకం మీద ఆశలు పెట్టుకొని ఆ ఆశలు భంగం అవ్వడం ద్వారా మన యొక్క జీవితంలో వేదన దుఃఖం అనేది కలుగుతుంది. ఎప్పుడైతే అనుదినము దేవుని సేవించేవారుగా మనం ఉంటామో మన యొక్క మనస్సు దేవుని మీద ఉంటుంది కనుక మనం ఏ కార్యం తలపెట్టినా దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. ఎవరైతే దేవుణ్ణి సేవించేవారుగా ఉంటారో వారు ఆపద కలిగినప్పుడు మనుషులను శరణుజొచ్చేవారుగా కాకుండా దేవుణ్ణి శరణుజొచ్చేవారుగా ఉంటారు. దేవుడు వారికి రక్షణాధారంగా ఉండి వారికి సహాయకుడై రక్షించేవాడుగా ఉన్నాడు. బాధ కలుగునప్పుడు ఆయనే ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఉదయకాల సమయంలో ఏ రీతిగా మనం జీవిస్తున్నాం? ఈ లోకాన్ని సేవించేవారుగా మనం ఉన్నామా? అనుదినము తప్పకుండా దేవుణ్ణి సేవించేవారుగా మనం ఉన్నామా? దేవుని యొక్క రక్షణ మనం పొందుకోవాలంటే మన యొక్క పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుణ్ణి సేవించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడైతే దేవుణ్ణి సేవించేవారుగా ఉంటూ మనం జలముల్లో బడి వెళ్ళినప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అగ్ని మధ్య నడిచినను జ్వాలలు మనల్ని కాల్చజాలవు. ఎందుకంటే మనం అనుదినము సేవించుచున్న ఆ దేవుడే మనకు రక్షణగా ఉంటాడు. ఎప్పుడైతే దేవుణ్ణి సేవించేవారుగా ఉంటామో దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవుని యొక్క మాట ప్రకారం ఆయనకు అనుకూలంగా జీవించేవారుగా ఉంటాం. దేవుని యొక్క కాపుదల అనేది మనకు ఉంటుంది. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది, ఆయన యందు నమ్మిక ఉంచువాడు సురక్షితంగా ఉండును. మనం సురక్షితంగా, క్షేమంగా దేవుని యొక్క రక్షణలో మనం ఉండాలంటే దేవుని సేవించేవారుగా ఉండవలసిందిగా ప్రభు పెట్ట మిమ్మల్ని కోరుతున్నాను. దేవుని ప్రార్థించేవారుగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానం చేసేవారుగా ఉంటూ దేవుని యొక్క రక్షణ పొందుకోవాల్సిందిగా ప్రభు పెట్ట మిమ్మల్ని కోరుతున్న దేవుడు ఆ రీతిగా మనల్ని నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో దేవ అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి నాకు వందనాలు దేవా. మేము అనుదినము సేవించున్న నీవే దేవ మమ్మల్ని రక్షించే దేవుడు కనుక దేవా, నీ వైపు చూసే భాగ్యాన్ని కలుగు చేయండి దేవా. మా యొక్క ఆపదల్లో, మా యొక్క కష్టాల్లో మనుషులను ఆశ్రయించేవారుగా కాకుండా దేవా, నిన్ను ఆశ్రయించి నీ నుంచి మేలు పొందుకునే గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకి కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి దేవా. ఇక దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్క బిడ్డ మీద వెన్ను కృంభరం చేయమని మా ప్రభు నేసిన బిడ్డ కొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సదాకాలం మనకు తోడయుండి నడిపించును గాక. ఆమేన్.